సో మనతో పాటు నరసయ్య తాత ఉన్నాడు. I got nightmares in my head, I fear. అక్కడక్కడ నీ వీడియోలల్లా నువ్వు ఇంటర్వ్యూలకు పోయినప్పుడు గర్జిస్తుంటావు కదా నువ్వు. సో ఏ ధైర్యం నీకు? టైంకు తిండి తినకపోయినా, టైంకు నీళ్లు తాగకపోయినా నాకు ఆ అమ్మవారే నాకు శక్తినిస్తుంది. కాదా ఇప్పటికీ ఆ చుట్టుపక్కల పెద్దమ్మ తల్లి ఎక్కడైతే కూర్చేసిరో గుడిని అమ్మవారి విగ్రహం లేకుండా చేసిరో ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లా అని అరుపులు వినపడుతున్నాయి. అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు. నువ్వు పుట్టి పెరిగింది ఏడా? గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది. నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది. వస్తవ రంగమ్మో తుంగగొయ్యడానికి. గోడ దుంకుడు అంటే ఏంది? అమ్మా గోడ దునుకుడు నీ వార్త విన్నా ఈ వన్యప్రాణులు మేతకు బాసెనే రైతన్న. నువ్వు లేవని పల్లె తల్లి వన్య దప్పిసిన బాయే రైతన్న. నీ ఆడి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న. కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏచే రైతన్న. అప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న మాట విన్నావు, ఇప్పుడు మేము పూర్వం ఇన్స్టాగ్రామ్ మాటలు, ఫేస్బుక్ మాటలు, యూట్యూబ్ మాటలు వింటున్నావు. అందులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. కరెక్టే. ఇప్పుడు నీ పిల్లం పొయ్యి మీద సర్వ పెట్టి ఫోన్ వస్తే మురుసుకుంటా భూమి అంతా మాడగొడుతుంది. మీ సామాన్లు కూడా తెల్లారి ఆమె కలుపుకొని ఆమె ఏమంటది. ఇంకో విషయం నాకు అర్థం కావట్లేదు తాత. గతంలో ఒక మనిషి, తను నాకు మంచి ఫ్రెండ్ కూడా, ఇప్పటికీ కలిసి ఉంటాడు, జస్ట్ రైతు బిడ్డనంటేనే తీసుకున్నారు. అలాంటి రైతే వచ్చి అక్కడ అవకాశం అడిగితే ఇవ్వలేకపోయారు అనేది పెద్ద మిస్టరీ అక్కడ. తెలుగుని బతికించుర్రి, తెలుగుని కాపాడుర్రి అన్నట్టుగా తెలుగు పాట పాడితే, తెలుగు పాట పాడేంత మాత్రాన అతమీది కూడా లెక్క ముఖం మార్చుకున్నాడని పెట్టిడు వాళ్ళు. నవదీపు, బిందు మాధవి, అభిజిత్ అన్నిటికీ ఓర్చుకున్నాడు. ఆరితేరినోడు, రాటు తేరినోడు బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నెగ్గగలుగుతాడు అనేది మనం అనుకుంటాం. అవును. ఇప్పుడు సామాన్యుడికి అగ్ని పరీక్ష ఎక్కడైతే తాత? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎవరైనా సరే పండుగలు వస్తే మనం ఊరుకోదాం, అమ్మమ్మ తాత ఇట్లా అన్ని మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి. అలాంటి మెమరీస్ మీకు ముందరకు తీసుకొచ్చేసిన. అండ్ అట్ ఏ టైం బిగ్ బాస్ సీజన్ 9 అందరికి తెలిసిన విషయమే. సో దాంట్లో చాలామంది కామన్ మెన్స్ వెళ్ళారు, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకున్నారు. సో 14,000 మెంబర్స్లో 45,000 మెంబర్స్ని ఫిల్టరైజ్ చేశారు. 45 మెంబర్స్లో మళ్ళీ 15 మెంబర్స్కి సెలెక్ట్ చేశారు. ఆడిషన్లో ఒక తాతగారు వెళ్ళడం జరిగిందనమాట. సో ఆయన ఏజ్ చూస్తే ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. సో అలాంటిది ఒక టాస్క్ చేసిండు. ఇప్పుడు సోషల్ మీడియాని మొత్తం షేక్ చేస్తున్నాడు. ఆయన చూస్తే ఎలా ఉంటాడంటే, ఒక ఊరైన ఎట్లుంటే, ఒక విలేజ్ పర్సన్ ఎలా ఉంటాడు, మన తాతలు ముత్తాతలు ఎట్లుంటారు అట్లా ఉంటాడు అనమాట. మొత్తం మోటు మనిషిగా ఏం తెలియదు. సో ఆయన బిగ్ బాస్కి ఎందుకు పోవాల్సి వచ్చింది, గడ పోయి దానికి ఎందుకు వేలాడిండు, ఏం కథ అడుగుదాం. సో మనతో పాటు నరసయ్య తాత ఉన్నాడు. సో మా తాత ఉన్నాడు, తెలియని విషయాలు కూడా కొన్ని తెలుసుకుందాం. తాత నమస్తే. శనార్థి, ఎట్లున్నావు? నీకు ఎట్లా కనపడుతున్నా? జబర్దస్త్, గట్టిగా ఉన్నావు. నర్సయ్య తాతతో సో ఇంత ఎనర్జీ ఎక్కడిది తాత నీకు? అమ్మవారు నా మీద ఏముంది? అమ్మవారు అది కనపడతలేదా నీకు? అయిపోయి ఈడెవరు ఉండరు? శివయ్య. అంతేనా? ఈడేముంది? ఎనర్జీ. శివయ్య ఓపికని ఇస్తాడు. ఓపిక పట్టు బిడ్డ అంటాడు. సింహం ఎక్కడన్నా అన్యాయం, సత్యానికి ధర్మానికి ఉచ్చు పెడితే, న్యాయానికి ఉరివేస్తే, సత్యాన్ని నిందిస్తే, సత్యానికి సమాధి కడితే అప్పుడు ఇది గర్జిస్తుంది. సో ఇప్పుడు నువ్వు సింహాన్వా?
నువ్వు సింహానివా? అంటే నాకు నేను చెప్పుకోవడం కాదు, ఆ. మీ ప్రేక్షకులను అడుగు, పబ్లిక్ని అడుగు చెప్తారు. అంటే అక్కడక్కడ నీ వీడియోలల్లా నువ్వు ఇంటర్వ్యూలకు పోయినప్పుడు గర్జిస్తూ ఉంటావు కదా నువ్వు, రాజకీయ నాయకుడు చిన్నోడా పెద్దోడో చూడు అందరిని కడిగిస్తావు కదా, సో ఏ ధైర్యం నీకు? అమ్మవారి ధైర్యం అంతే. బంజారా హిల్స్లో ఉమ్. పెద్దమ్మ తల్లి గుడిని కూలగొడితే విగ్రహాన్ని ఎత్తుకపోతే నర్సయ్య తాత నేను నర్సయ్య తాత ముందు పడి బండారం అంతా మొత్తం పచ్చిపులుసు కంటే పల్చగా చేసి వదిలిపెట్టిను రాజ్యం మీద. ఇక వస్తూనే రియసోటలు కోజాగలు, ఓరే గిట్నాట గట్నాట గిట్నాట గట్నాట, ఓ అమ్మ నర్సయ్య తాత గిట్నాట గిట్నాట పాయ్. ఆఖరికి వస్తున్న ఏం చేసినా అమ్మవారి ఇక్కడనే ఉంది, వాళ్ళు గుడిని కూలగొట్టినా అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయినా పెద్దమ్మ తల్లి ఉమ్. అమ్మ ఇక్కడనే ఉంది, ఆ జిమ్మ ఇక్కడనే కొట్లాడుతుంది, బోనాలు పెట్టుర్రి అంటే 100 మంది పోలీసు వాళ్ళు మా నుంచి ఏమవుతుంది ఓనరు, 100 మంది పోలీసు వాళ్ళని మీరు తొక్కుకుంటూ పోయి బోనాలు పెట్టరు రారి అన్న. ఉమ్. వచ్చిర్రు వాళ్ళు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం కొమ్ముల బయట కనుక మడుగుల జ్వరబడి శెల్పట్లు ఆడితే చేప పిల్లలు ఎట్లా ఎగిరి దొరుకుతాయో అవో గట్ల ఎగిరి పడ్డారు పోలీసు వాళ్ళు, పోయిరు బోనాలు పెట్టిర్రు. ఉమ్. ముందర నిలబడి బోనాలు పెట్టించిన, బోనాలు పెట్టించినాక నువ్వు చూపించాలి ఇప్పుడు అది. అబ్బా నిజమైన జర్నలిస్టు అంటే నువ్వు నర్సయ్య తాత మాట అని నిలబెట్టుకున్నావు. అబ్బా అసలు ఏం చేయాలి ఎట్లా చేయాలి మాకేం దోస్తలేదు అని వచ్చి కాలమే పడుతురు. లే 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 ఇక చూపిస్తా నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. నువ్వు అడిగినా కాబట్టి నీకు ఈ శక్తి ఎక్కడిది అన్నావు కాబట్టి ఇగో ఇప్పుడు నేను నీకు చూపించవలసి వచ్చింది. తప్పకుండా చూపించకపోతే బాగుంటుంది. చేస్తున్నాడు, అదేవిధంగా హిందూ సమాజం కోసం మేల్కోమని చెప్తున్నాడు. యథా యథా ఈ ధర్మస్య అని ఒక శ్లోకంలో ఎంత భావం ఉన్నది, మంచి కంఠం తోటి శృతిలో వాడిండు. సో మేము కోరుకునేది ఏంటంటే మేము కాదు, మేమైతే యుద్ధం చేసామో మాలాంటి వాళ్ళని నిద్ర లేపే వాళ్ళు మీరు హీరోలు. యూఆర్ ద జర్నలిస్ట్, ఎట్ ద సేమ్ టైమ్ యూఆర్ ద హీరో. యు ఆర్ అవేకింగ్ ద పీపుల్ హు ఆర్ స్లీపింగ్. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అయితే ఇదంతా అమ్మవారు మహిమ. ఉమ్. అమ్మవారు స్వయాన నా మీద కూర్చుంది, అందుకే నాకు ఆ శక్తి ఉంది. ఉమ్. నా నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది కాబట్టి నేను నిజంగా చెప్తున్నా, టైంకు తిండి తినకపోయినా టైంకు నీళ్లు తాగకపోయినా నాకు ఆ అమ్మవారే నాకు శక్తిని ఇస్తుంది. ఉమ్. ఇప్పటిదాకా నేను 4-5 ఇంటర్వ్యూలు వచ్చిన తాత, ఆ. 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చి కూడా ఇప్పుడు నేను మీ ఆఫీస్కి వచ్చిన. థ్యాంక్ యూ. అయినా నా ఓపిక నాలో ఉన్న ఆ అమ్మవారి ఆ రకంగా ఆ శక్తి ఇట్లా నడిపిస్తుందని, అంటే ఆమె ఇచ్చే ధైర్యము, ఆమె ఇచ్చే భరోసా, ఆమె నన్ను ఈ రకంగా నడిపిస్తుంది. ఈ బలమంతా ఆమెదే, అమ్మవారిది. తాత ఇప్పుడు 1000 పాటల వరకు రాసినావు, కొన్ని పాటలు వాడినావు కదా, సో అమ్మవారి మీద ఏదైనా పాట ఉందా? స్వయాన బంజారా హిల్స్ పెద్దమనే కూలగొట్టిరుగా, ఉమ్. అప్పుడు నా ప్రాణం అంతా అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు, అమ్మా నీ ఇల్లును కూల్చి బాగుపడేటోడు ఎవ్వడు, అమ్మా నీ గూడును చెరిపి పెద్దగా అయ్యేటోడు ఎవ్వడు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అమ్మా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అమ్మా, గీ సూత్రము తెలువక అధికారులు తొందరపడ్డారమ్మా. వదిలిపెడుతుందా కర్మ? వదలదు. తప్పు చేసినని ఏదో ఒక రోజు వారి పాపం పక్కన పంట పండిస్తుంది. ఉమ్. కాకపోతే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. వాళ్ళ పని కాలేదా కాదా? ఇప్పటికీ ఆ చుట్టుపక్కల పెద్దమ్మ తల్లి ఎక్కడైతే కూర్చేసిరో గుడిని, అమ్మవారి విగ్రహం లేకుండా చేసిరో, ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లా అని అరుపులు వినపడుతున్నాయి. కానీ ఎవరో బయటికి చెప్పుకుంటలేరు. వినవా? బయటికి చెప్పుకుంటలేరు. కానీ ఏదో ఒక రోజు ఆ అమ్మవారి గుడిని కూలగొట్టిన వాళ్ళకు ఏం కావాలనో అది అవుతుంది. ఆ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుపోయిన వాళ్ళకు ఏమి చేయాలో అది చేస్తారు తల్లి, తప్పకుండా. ఇప్పుడు తల్లి శాంతించాలంటే ఏం చేయాలి వాళ్ళు? అవును,
తాతల ముత్తాతల కాలం నాటి ఆ అమ్మవారి విగ్రహం ఏడ ఉంది, ఆ అమ్మవారిని ఎక్కడ నిలుపుకురు, అక్కడనే మీరు విగ్రహం మీరు గుడి కట్టిస్తే అమ్మ శాంతిస్తుంది, అంతే. అంతే. ఓకే. సో తాత, ఈ విషయం పక్కన పెడితే నువ్వు పుట్టి పెరిగింది ఏడా? ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. ఎంతవరకు చదువుకున్నావు? 10. 10. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు అంటే మీ ఫ్యామిలీలో, మీ ఇంట్లో? మా అయ్య యాదయ్య, మా అమ్మ యాదమ్మ, మా అక్క ధనమ్మ, నేను, నా భార్య లలిత, నా బిడ్డ నవ్య, నా కొడుకు లోకేష్. ఓకే. ఇప్పటికీ కలిసి ఉన్నారా ఫ్యామిలీ మొత్తం? ఇక లేడు, నాన్న చనిపోయిండు. మ్మ్. 2019లో నాన్న చనిపోయిండు. మ్మ్. ఇక మరి నువ్వు ఊరు నుంచి పట్నం ఎందుకు వచ్చినావు? నేను 10వ తరగతిలో పెళ్లి చేసుకున్నా, మ్మ్. 10వ తరగతిలోనే దుడ్డుగడ్డ వచ్చిన. మ్మ్. ఈ పాట అనేది గొర్రెల కాపరిగా మారి గొర్రెల కాస్తున్నప్పుడు మ్మ్. ఆ చెట్ల కింద ఆ గెట్లు, ఆ వాగు, ఆ వంక, ఆ అడవి, ఆ చల్లరైన ఆ పిల్లగాలులు, మ్మ్. ఆ సక్కదనాల పచ్చని వాతావరణం అదంతా చూస్తుంటే అట్లా ఆ చెట్ల కింద ఆ పాట రాయాలనిపించే ఆలోచన కలిగింది. మ్మ్. నీ జీవితంలో రాసిన ఫస్ట్ పాట ఏది? అప్పుడు అంటే నాకు సాహిత్యం మీద అవగాహన లేదు కదా, నేను చదువుకుంది 10 కదా అప్పుడు. మ్మ్. ఏమా ఇప్పుడు సరే గిడికి వచ్చిన ఆహా నన్న ఏవయ్యో ఓ శివయ్య. ఏ పేరు నీ పేరు? తేజ. తేజ. అంటే అలతి పదాలతోటి. మ్మ్. ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు తేజ వచ్చిండు మా ఇంటికి వచ్చిండు, మా మంచిగా మాట్లాడే అట్లాంటి పదాలతోటి అట్లా ఆ రకంగా రాసిన పాట నాది. మ్మ్. మరి వాస్తవంగా కూడా కొద్ది ఇప్పుడు సాధనతోనే శోధించి సాధనతోని ఏదైనా మనం పట్టుదలతోని కసిగా చేస్తే ఏదైనా సాధిస్తాం అనేది ఉన్నది. మ్మ్. అట్లా పాటని చిన్నగా ఎట్లా రాయాలి పాటని, ఎట్లా అల్లాలి పాటని అనేది ఆ గొర్రెకాన్నే ఆలోచన చేసుకుంటా, రాగాలు తీసుకుంటా, నాకు నేనే అనుకుంటా అట్లా అంటే గొర్రెల కాస్తోరికి ఏం సాహిత్యం అవుతుంది అని ఎవరైతే ఎగతాళి చేసిరో, అవమానపరిచిరో, నీలాంటి కొంతమంది ఆ సాహిత్య పుస్తకాలు చదువు, నీకు సాహిత్యం మీద పట్టు పెరుగుతుంది, నువ్వు చదువుకుంది తక్కువ కాబట్టి అన్నారు. గ్రంథాలయం పోయినా, పుస్తకాలు చదివినా, సాహిత్యం మీద పట్టు సంపాదించుకున్నా, బ్రహ్మాండమైన ఇప్పుడు ప్రపంచం మెచ్చే పాట పాడగలిగే స్థాయికి వచ్చిన. ఇప్పుడు నీ కొన్ని సాంగ్స్ రికార్డింగ్ అయ్యి బయట మార్కెట్లో నడుస్తున్నాయి కదా, సో మంచి హిట్ అయిన సాంగ్ ఏది? గాలి సినుకులకు గుడిసె గూడుస్తుంది, కూలి కోసం మా అవ్వ వీలుస్తుంది, నిన్ను చూడకుంటే మనసు నిలవాకుంది, మాట్లాడుదామంటే టైము కుదరాకుంది, వస్తావా రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి, బొడ్డు గురికి నిండా మడ్డి కళ్ళు వస్తా, బుడ్డ వరకలు కాచి బుద్ధితో తినిపిస్తా, నువ్వు వస్తానంటే నేను ఎగిరి గంతేస్తా, నువ్వు రానంటే రాళ్ళకు గుద్దుకొని చస్తా, వస్తావా రంగమ్మో తుంగగొయ్యడానికి, నా మనసులోని మాటను విప్పి చెప్పడానికి. ఇది 2,60,00,000 పైచిలకు చూసారు ఈ పాట. వస్తావా రంగమ్మ అని పాట నువ్వు యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. సరే తాత, ఇప్పుడు గొర్రెలను కాసుకుంటా బాగానే ఉన్నావు, ఫ్యామిలీతో కలిసి బాగానే ఉన్నావు, మళ్ళీ హైదరాబాద్కి ఎందుకు వచ్చినావు? పాట కోసం వచ్చింది. పాట కోసం. సో వచ్చి బాగానే తిరిగినావా? మంచిగా రికార్డింగ్ అయిపోయిందా? మంచి దోస్తులు దొరికిరా, లేకపోతే నిన్ను కూడా అందరిలాగా ముంచి మోసం చేసిరా? ఇప్పుడు నా పాట అంటే నాకు పాట రాసే రోజుల్లో, పాడే రోజుల్లో నాకు అవకాశాలు ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే అంటే గొర్రెల కాపరికి ఏం పాటలు వస్తాయి, ఓకే, గొర్రెల కాపరికి ఏం సాహిత్యం వస్తుంది, నువ్వేం పాటలు పాడగలుగుతావురా ఊరికసప్పుడు అంటే గొర్రెల కాసుకోక అనేది కొంతమంది అన్నారు. అప్పుడు నేను కసితోటి ఈ సాహిత్య పుస్తకాలు చదువుకుంటూ కొంత మెరుగుపడేది నా భాష. పాటలు బ్రహ్మాండంగా రాయగలిగిన, పాడగలిగిన. ఎట్లా పోవాలి నా పాట బయటికి, ఇక్కడ నాకు అవకాశం ఇస్తలేరు కదా, ఎట్లా పోవాలి నా పాట బయటికి అని ఈ హైదరాబాద్లో గజ్వేల్ వేణు అని బంజారాహిల్స్ 10లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పక్కన ఉండే స్టూడియో పెట్టిండు. అప్పుడే ఆయన కాడికి వచ్చిన.
వచ్చి ఇటు సంగతి ఇట్లా అంటే జాల బట్టే నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వచ్చిన. నేను ఇట్లా పాటలు రాసిన ఇది ఇట్లా అంటే మరి ఆ పాటలకు ఖర్చు కావాలి, అవును. పుణ్యాన్ని చేసాడు ఆయన. నేను నీలాంటి దాతలు అంటే అదివరకు ఏం జరిగిందంటే తెలుగు భాష పాటతోటి నా నా ప్రతిభ బయటకు వచ్చింది. అదివరకు మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఈ పాటతోటి నేను విలేకరులందరూ అంటే ఈ పాట ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా 2012లో నల్గొండ జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావును మెప్పించింది. ఇక నా ఎంట పడ్డారు విలేకరులు. ఇప్పుడు దాకా బిగ్ బాస్ అగ్నిపరీక్ష పోయి నర్సయ్య తాత గిట్నాట గట్నాట అన్యాయం జరిగిందాట అని నీలాంటి వాళ్ళు ఎట్లా ఎంట పడుతుర్రో అవో ఇప్పుడు గట్ల విలేకరులు ఎక్కడ మీది, ఏ ఊరు మీది, ఏం చేసినావు, ఎట్లా చేసినావు, ఏం కథ అంటే గొర్రెల కాసిన గొర్రెకాడ పాటలు రాసిన నన్ను ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఇవాళ తెలుగు భాష ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అవకాశం వచ్చింది ఇట్లా అని చెప్పిన. ఇవా గొర్రెల కాపరి నోట జానపదాల మూట, గొర్రెల కాపరి పాటల్లో దిట్ట. ఇట్లా ఈ రకంగా అన్ని పేపర్ల వాళ్ళు నన్ను వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళకు నేను పద్ధతి పడుతున్నా. సరే, అదంతా పక్కన పెడితే మరి విలేకరుగా ఎట్లా వచ్చినావు? ఇప్పుడు జర్నలిస్ట్ అయినావు, విలేకరు అయినావు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు వణికిస్తున్నావు, ఇంట్ల కాడికి పోయి గేట్లు మొత్తం దొబ్బుకొని పోతున్నావు, పేర్లు పెట్టి మరీ తిడుతున్నావు గేట్లు తీయకపోతే. మరి విలేకరు ఎట్లా అయినావు? ఒక గొర్రెల కాపరికి వచ్చినావు, సింగర్ అయినావు, తర్వాత విలేకరు ఎట్లా అయినావు? ఇప్పుడు పాటలు పాడుతున్నాం, పాటలు పాడుతుంటే నేను ఒకటి గొర్రెల స్కీము పాట రాసిన. గొర్రెల స్కీమ్ పాట ఎవడు కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న, ఒరకో మన రాత మారిందిర మల్లన్న, ఒరకో మన రాత మారిందిర మల్లన్న. 70 ఏళ్ల బరువంతా దించిండు కేసీఆర్, గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు. పండుగ చేద్దాము రోటెల్లెము కళ్యం, సభ్యత్వము గడుదాము గొల్ల కురుమా సంఘం. ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురుమల కోసం, ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం. పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్, ముందు చూపు ఉన్నోడు. 75% సబ్సిడీ ఇస్తాడట బబ్బా కేసీఆర్ పుణ్యము, 25% వడ్డీ కూడా లేదట గొల్ల కురుమ జన్మాయిక ధన్యము. ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దేశపతి శ్రీనివాస్ కాడికి పోయి కేసీఆర్కి అయితే పడ్డది. ఇక నీకెందుకు పిలువరం పని కేసీఆర్ పిలిపించుకోండి, వినవా? అది నాకు ఈ పాటలకు ఆర్థికంగా ప్రోత్సహించిన గుమ్మి రామరెడ్డి అని క్రీడాయి చైర్మన్. ఆయన ఈయన ఏం చేసిండు, పెద్ద మనిషి తీసుకుపోయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేసిండు. అప్పుడు ఆయన రాజు న్యూస్ తీసుకుండు. అరే ఈ పిల్లగాడు పాటలు బాగా పాడుతుండే, ఈ గొర్రెలకు పాటలు బాగా వస్తున్నాయి, మనం టీవీలో పెట్టుకుందామని ఇక వాళ్ళ సీఈఓకి ఫోన్ చేసి పలానా నరసింహ వస్తుండు మన దాంట్లో పని చేస్తాడు అని అట్లా నరసింహుని బతుకుపాట, నరసింహుని శుద్ధులు అని రాజు న్యూస్లో స్టార్ట్ చేసారు. అట్లా నేను జర్నలిస్ట్గా మారిపోయినా. ఓకే, సరే. అప్పటికిప్పటికి నీ డిఫరెన్స్ ఏమనిపిస్తుంది? అంటే నీ ఏజ్కి ఇప్పుడున్న జనరేషన్కి, ఆ ఊరు వాతావరణానికి, పట్నం వాతావరణానికి నీకు తేడా ఏమనిపిస్తుంది?
ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో తల్లిదండ్రే దేవుళ్ళు తల్లిదండ్రే గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు కొడుకులు పుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా నేను మా అమ్మ మాట మా అయ్య మాట విని 17 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా అయ్యమ్మ మాట వినాలే అయ్యమ్మ మాట జవదాటకుండా గిరిదాటకుండా పెళ్లి చేసుకున్నా ఈ కాలం పిల్లలు వింటుర్రా ఇక నన్ను చుట్టూ బంధించిన ఈ కెమెరామెన్ కోడిదాగలు వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ మాట వింటుర్రా వాటికి శోకాటం ఏం శోకాటం సాటపూర కావాలి సాటపూర చూడాలి బొమ్మలు చూడాలి రంగురంగుల వేషాలు చెయ్యాలి సినిమాలు చెయ్యాలి షికార్లు చెయ్యాలి ఏమని అంటే హేపా నువ్వేది పెద్ద ఉందా ఇక మరి మా కెమెరామెన్కే తీసుకొస్తున్నామే తాత అని మళ్ళీ నువ్వనేవు అంటే లోకం మీద ఇట్లా జరుగుతుందని చెప్తున్నా. అప్పుడు నువ్వు మీ అమ్మ నాన్న మాట విన్నావు, ఇప్పుడు మేము పూర్వం ఇన్స్టాగ్రామ్ మాటలు ఫేస్బుక్ మాటలు యూట్యూబ్ మాటలు వింటున్నాం, అందులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం. కరెక్టే. ఇప్పుడు నీ పిల్లం పొయ్యి మీద సర్వ పెట్టి ఫోన్ వస్తే మురుసుకుంటా భూమి అంతా మాడగొడుతుంది. ఇక దువ్విదే దువ్వ పట్టుకుంటా నీ దండం పెడితే శిల్పిగా సెల్ఫీలు పెడుతుంటే ఇప్పుడు నీ పెళ్ళానికి తక్కువ రా దోస్తులు నీ దండం పెడితే నీకంటే ఎక్కువ ఇప్పుడు నీ పెళ్ళానికి తయారయ్యింది కాలేదా? అంటే లోక మీద గిట్లా నడుస్తుంది. ఇక్కడ తేజ భార్య అని కాదు, స్మార్ట్ ఫోన్లతోటి ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ కథలతోటి ఇట్లా తయారవుతున్నారు లోకం. ఈ స్మార్ట్ ఫోన్ మీద ఏం పాటలు వాడలే పాడినా జరా అది కూడా కానిస్తే ఓ ఫేస్బుక్ మా ఫేస్బుక్ విశ్వానికే అయినావు నువ్వు పెద్ద దిక్కు సంచార జీవిగా దేశాలు తిరిగేవు ప్రచారకర్తగా ప్రపంచం చూపేవు జగమంతా మా జేబుల పెట్టి అరచేతిలో కలియుగం అంతా కళ్ళ చూపిస్తావు ఫేస్బుక్ పక్క మించి లేసరే నీ ముఖం చూస్తారు ఫేస్బుక్. ఇక ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా కొలువు చేస్తోడైనా కూలి చేస్తోడైనా ఒక్క రోజు కనుక నిన్ను చూడకుంటే ఏదో ఒట్టుకున్నట్టు ఏమో పారేసుకున్నట్టు కడుపులో ఒకటే గాయి ఇనుపు కూసుంటారు చిన్నబోయి. నిన్ను చూడకుండా ఉండలేరే ఫేస్బుక్, నువ్వు లేకుండా బతకలేరే ఫేస్బుక్. ఇక గిసవంటి పర్సు కోళ్ళకు ఇప్పుడు పెండాలు లేకుండా ఇవ్వడే కానీ స్మార్ట్ ఫోన్లు కావాలి. ఇక పొయ్యి మీద సర్వ పెట్టే ఫోన్ వస్తే మురువబట్టే ఇంట్లకు బయటకు తిరుగుతూ అయ్యో బువ్వంతా మాట వచ్చే దువ్విందే దువ్వవచ్చే ముసి నవ్వవచ్చే సిరిపిగా సెల్ఫీలు పెడుతుంటే చుట్టాలు జరగవచ్చే. ఇక ఆన్లైన్లో మోసాలు జరగాయండి, జరిగాయి. ఈయనకు పెన్నం ఉంటుంది, ఆన్లైన్ ఫోటో పెడితే హాయ్ హవారి ఎక్కడ మీది, మీ నవ్వు బాగుంటుంది, మీ పనులు బాగుంటాయి, ఇంకేంటివో కూడా బాగుంటాయి, మీ సామాన్లు కూడా తెల్లారి ఆమె కలుపుకుని ఆమె ఏమంటది, హలో ఏ పార్కులో కలుసుకుందాం మనం, నేను అక్కడికే వచ్చేస్తా, మీరు కూడా రండి, మళ్ళీ మీరు లేట్ చేయకండి, ఎందుకంటే లేట్ అయితే మమ్మీ డాడీ తిడతారు. అయిపోయా. ఈయన పిల్ల ఉంటాయి, దానికి మొగడు ఉంటాడు. నిజమా కాదు తాత? ఇప్పుడు ఆన్లైన్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో పరిచయాలు చేసుకొని ఫేస్బుక్లలో పరిచయాలు చేసుకొని ఇంక కథ చేస్తలేరా ఇట్లా. ఇంకోటి అక్రమ సంబంధాలు పూసుకున్న ఒకరికి ఒకటి దోస్తు, దోస్తు పేరు మీద రారా నాడు మా ఇంటికి ఇంత దావత్ చేసుకుందాం, లంచ్ చేద్దాం, షెడో పడో మా ఇల్లు కూడా చూద్దాం రారా అని తీసుకొస్తాడు. వాడు వచ్చేదాకంటే ఆయన పేర్ల మీద కన్ను పెడతాడు. అమ్మా ఏం చేయాలి, నా పానం ఇక నిమ్మలం అవుతలేదు, నా పానం తవన పడతలేదు, ఎట్టు పెట్టి నేను దీన్ని డైలో చేసుకోవాలి. ఇక ఈడు లేనప్పుడు ఇక ఈడు డ్యూటీకో పోయినప్పుడు ఈడు ఆ పనికి ఎగ్గొట్ట ఆమెతో ఈమెతో ఆమెకు రాసుకొని పూసుకొని తిరిగే వ్యవహారం అక్కడికి వస్తుంది, ఫోన్లు నడుస్తాయి, పాయ్ ఈ దండం పెడితే జమడిగా పోతాయి. ఇక ఓ అమ్మ గిట్టనా అది అని పంచాలు కొట్లాట ఇట్లా ఎట్లయితున్నాయి.
ఈ మనుషులెన్నడు మారుతారో ఇలా బతుకులే పోతారు మారో వక్రబుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో అద్దు అదుపు తప్పి సిగ్గు లజ్జ ఇడిసి దిన మూతిగా జారుతుండ్రో. అది కట్టుకున్నోడు ఉన్నాక ఆమెకు ఆయన కావాలి. ఇప్పుడు నోరు పెట్టి అంటే ఇప్పుడు తప్పు. ఆయనకు ప్రియుడు ఇంకో మాట కూడా అంటారు, అది వద్దుగా.